తెలంగాణ రాష్ట్రంలో మునురు కాపులు ఉండాలి లేదంటే పరిస్థితి ఈ రోజు మీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చూపించింది. ఇది ఇట్లా మాకు ఒక వారం రోజుల లోపల మీరు ఇది లెక్కలు కరెక్ట్ చూపించి మళ్ళీ సర్వే చేస్తారా లేదని చెప్పాలి. లేదంటే మేము హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలో మునురు కాపులందరూ కూర్చుండి అక్కడ నిరాహార దీక్ష చేస్తారని కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ వి శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మా కులంలో ఉన్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు మరి దానం నాగేందర్ గారు కేశవరావు గారు వి హనుమంతరావు గారు మరి బీసీ మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కూడా కొండ సురేఖ గారికి మేడం గారు కూడా మేమందరూ కూడా ఈరోజు బీసీ కులంలో మునురు కాపుల తరఫున మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయాలి, లెక్కలు తేల్చాలి, మాకు మీరేదైతే రాజ్యాధికారంలో రావాలని మాకు దుద్దిల శ్రీధరబాబు గారు మాకు అప్పుడు మునురు కాపులు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు, మరి వాళ్లకు కార్పొరేషన్ అడుగుతున్నారు ఇవ్వాలని, మరి 2 ఎకరాల భూమి వాళ్ళకు హాస్టల్ బిల్డింగ్ కట్టుకోవాలని ఇవ్వాలని మీరు అడిగినారు. దాని తర్వాత మేనిఫెస్టోలో పెట్టినారు. దాని తర్వాత మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి అక్కడ సెక్రటరీ పిలిచి మరి కార్పొరేషన్ ప్రకటించి తర్వాత అసెంబ్లీలో దాన్ని కార్పొరేషన్ సొసైటీగా మార్చి మేము 5,000 కోట్ల రూపాయలు అడిగితే కనీసం 2,000 కోట్ల రూపాయలన్న ఇస్తారని మేము అనుకున్నాము. 50 కోట్లకు ఇస్తామని మీరు తెలియజెప్పినారు. ఇది చాలా అన్యాయం. ఇది మాకు మునురు కాపుల హక్కులను కాల రాసే పరిస్థితి ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని దాన్ని ఖండిస్తూ మా హక్కులు కూడా మాకు నెరవేర్చాలి. రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో మునురు కాపుల ఓట్లు మీకు కావాలంటే మాకు కార్పొరేషన్ ఫండ్ మాకు ఇవ్వాలి, మాకు 2 ఎకరాల భూమి ఇస్తానని ఇవ్వాలి. మాకు సంఖ్య కూడా మా 2018 సంఖ్య కంటే ఎంత వచ్చిందో మాకు చెప్పాలని నేను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ మరి వారి సర్వేను ఖండిస్తూ మళ్ళీ సర్వే చేయాలని కూడా నేను కోరుచున్నాను. మునురు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రెసిడెంట్ గా నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు రాష్ట్ర అధ్యక్షులైన కొండ దేవయ్య గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు సత్య శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, మహేష్ గారు మాతో పాటు పాల్గొంటూ శివకాంత్ గారు, ముఖ్యంగా బీసీల జనగణనే తప్పని అన్ని బీసీ సంఘాలు మరి అన్ని రాజకీయ పార్టీలు ఏకకంఠంతో మరి ఇలా బీసీ గణన చేసింది పూర్తిగా లెక్కలకు వాళ్ళు చేసిన లెక్కలకు ఉన్న లెక్కలకు చాలా తేడా ఉందనేది ప్రజలుకి అర్థమైపోయింది. మరి బీసీ రాజ్యాధికారం ప్రయాణిస్తున్న కాలంలో ఈ సర్వే పేరు మీద చేసిన బీసీ గణన మరి 2014లో అప్పటి ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో మరి 56% బీసీలు ఉన్నట్టు, 56%లో 18% అంటే దాదాపు 28 లక్షల మంది మున్నూరు కాపులు ఉన్నట్టు అది ఆ రోజు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు పోయిన ప్రభుత్వంలో దాదాపు 10 మంది మున్నూరు కాపు ఎమ్మెల్యేలు ఉంటే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అగ్రవర్గాలకు పోటీగా బీసీలలో మున్నూరు కాపులు ముందుకుపోతున్నారని గ్రహించిన ఈ ప్రభుత్వం ఈ లెక్కల పేరు మీద మమ్ములనే ఒక మున్నూరు కాపులు 56% బీసీలలో ఉన్న ఈ ప్రభుత్వం 46% తగ్గిస్తూ దాంట్లో 10% తగ్గించిన దాంట్లో ఒక మున్నూరు కాపులనే పెద్ద ఎత్తున దాదాపు 15 లక్షల మందిని తక్కువ అంటే 15 లక్షల మంది మేము ముందు కూడా లేనట్టు లెక్కలు చూపించారంటే ఈ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా ముందు పోతుందో మున్నూరు కాపు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మున్నూరు కాపు ప్రజలతో పాటు మున్నూరు కాపులో ఉన్న 3 రాజకీయ పార్టీల్లో ఉన్న మన ప్రజాప్రతినిధులు స్పందించవలసిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా, కాంగ్రెస్ లో ఉన్న విప్ కానీ, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కానీ, మరి ఎమ్మెల్యేలు కానీ, కీలక పదవుల్లో ఉన్నోళ్ళు కూడా స్పందించవలసిన అవసరం ఉంది. ఇది రాబోయే తరాలలో మున్నూరు కాపులకు జరిగే
అన్యాయం కాబట్టి ఇది తప్పు జరిగింది, దీన్ని మళ్ళీ సవరించాలి, తప్పకుండా దీన్ని సర్వే చేయాలి. బీసీలతో పాటు బీసీ కులాలకు అన్నిటికీ అన్యాయం జరుగుతూ ముఖ్యంగా బీసీలో ఉన్న మున్నూరు కాపులకు బాగా అన్యాయం జరుగుతుంది. రాబోయే రోజులలో రాజకీయాలలో ఇలా 119 కాన్స్టిట్యూన్సీలో 50 పైచిలుకు కాన్స్టిట్యూన్సీలో కూడా ప్రభావితం చేసే స్థాయిలో మున్నూరు కాపు కులం ఉంది. దీన్ని గ్రహించిన ఇప్పటి ప్రభుత్వం 50-60 కాన్స్టిట్యూన్సీలో మన మున్నూరు కాపులు ప్రభావితం చేసేటట్టున్నారు. కాబట్టి వీళ్ళను మానసికంగా వీళ్ళను తక్కువ చేయాలి, అంటే జనాభా ప్రతిపదంగా వీళ్ళని తక్కువ చేసినప్పుడు వీళ్ళు ముందుకు వచ్చేటందుకు రారు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఇలా మాకు 25 లక్షలు ఉన్న, అంటే 2014లో 20 లక్షలు ఉంటే ఇలా 30 లక్షలు దాటాం. 30 లక్షలు దాటే జనాభాను కూడా ఇలా 13 లక్షలుగా చూపించి అన్యాయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ఒకసారి మున్నూరు కాపు సంఘ రాష్ట్ర మున్నూరు కాపు కుటుంబ సభ్యుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా బీసీలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం, దాంతోపాటు ముఖ్యంగా మున్నూరు కాపులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దీన్ని మరొకసారి సర్వే చేపించి మాకు న్యాయంగా మేము ఎంతున్నదో మాకంతా వాటా కల్పించాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉందని తెలియజేస్తూ, మరి ఈ సాగుతో మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి మేము 3000 కోట్లు రావాల సంవత్సరానికి డిమాండ్ చేస్తే దాన్ని తప్పించుకున్నందుకే ఇలా మాకు తక్కువ చేసి చూపించారని మా మున్నూరు కాపు సమాజం అంతా మేము ఆలోచిస్తున్నాం, అంటే అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు మా జనాభా పూర్తిగా చూపించవలసిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ, తప్పకుండా ఈ విధంగా వారు మా జనాభాను చూపించకపోతే తప్పకుండా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మున్నూరు కాపులు ముందుకు వచ్చి మరి ప్రభుత్వ వ్యతిరేకంగా మరి నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ పత్రికా ముఖంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.